జిల్లా నాగార్జున సాగర్ ఎర్త్ డ్యాం దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎర్త్ డ్యాం వద్ద గడ్డి, సీసీ కెమెరా కేబుల్స్ దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. నెల రోజుల వ్యవధిలో 4వసారి అగ్ని ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎర్త్ డ్యాం దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎర్త్ డ్యాం వద్ద గడ్డి, సీసీ కెమెరా కేబుల్స్ దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. నెల రోజుల వ్యవధిలో 4వసారి అగ్ని ప్రమాదం జరిగింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఈ అగ్ని ప్రమాదానికి గల కారణం ఏంటి? నెల రోజుల వ్యవధిలో 4వసారి అగ్ని ప్రమాదం కూడా జరిగినట్టు కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, నాగార్జున సాగర్ ఎర్త్ డ్యాం వద్ద తరచూ అగ్ని ప్రమాదం అయితే జరుగుతుంది. అయితే అగ్ని ప్రమాదానికి సంబంధించి కారణాలు అయితే ఇప్పటికి కూడా అధికారులు గుర్తించలేకపోయారు. ఒకవైపు వేసవి కావడం, భారీగా గడ్డి ఎండిపోవడంతో ఎవరైనా ఆకతాయిలు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏదైనా నిప్పురవ్వలు అక్కడ వేయడంతోనే అగ్ని ప్రమాదం సంభవించిందా, మరి వేరే కారణంగా ఆ రాపిడితోనే అగ్ని ప్రమాదం జరిగిందా, షార్ట్ సర్క్యూట్ వల్ల అనేది ఇంకా అధికారులు ధృవీకరించుకోలేకపోతున్నారు. గత నెల రోజుల్లోనే ఇది 4వసారి అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్నటువంటి ఎర్త్ డ్యాం పై సమీపంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలతో పాటు వైర్ కేబుల్స్ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. గతంగా ప్రతిసారి కూడా నాగార్జున సాగర్ డ్యాము ఎర్త్ డ్యాం పరిసరాల్లో ఎండిపోయినట్టు గడ్డి వద్దనే ఈ ప్రమాదం జరుగుతుంటున్నది. ఇప్పటి నుంచి అగ్ని ప్రమాదాన్ని నివారించేందుకైతే అధికారులు చర్యలు తీసుకునేందుకైతే సిద్ధమైనట్లు తెలుస్తా ఉంది. శంకరి.